గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు. నేను స్వయాన రైతు. నాకు సొంతం 5 ఎకరాలు ఉంది. 25 ఎకరాల కౌలు తీసుకొని నేను కారుకు 150 ఫుట్ల ఒడ్డు పట్టిస్తున్నాను. ఈరోజు కూడా నాటుబెట్టే 30 ఎకరాలు. ఈ ప్రాజెక్టులపై కానీ నదులపై కానీ ఉన్న నీళ్ళ మీద నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఆ రైతుకు నీళ్ళు ఏ విధంగా అవసరం పడుతుందో నాకు తెలుసు. తర్వాత మొన్న జరిగిన ఎన్నికలల్లో మొత్తం వాళ్ళు ఏటిగడ్డలో చూసినారు, కానీ నేను మాత్రం ఏటికి ఆ ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన. వాళ్ళే ఇసుకను చూసినారు, నేనే ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన. అందుకని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఇసుక ఎవడని తీసుకపోతే బొంద పెడతా కొడుకు అని చెప్పిన. ఇంకొక మాట, కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం అనే ఒక రైతు గుండె మీద కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి గుణపతిచ్చారు. ఆ గుండె మీద, కాళేశ్వరం అనే గుండె మీద రైతుకు, తెలంగాణ రైతు గుండె మీద గడ్డపరది చర్యలు మొత్తం సర్వనాశనం చేసి దోపిడీ చేశారు. మామూలు కాదు ఇది. వాళ్ళు మొత్తం తెలంగాణ ఆలోచిస్తారు. ఎక్కడ మోస్తావు చూడరే హరీష్ చెప్పరా అని అంటారు. అరే గిట్లు వస్తాయి మామని ఆయన అంటారు. ఈ విధంగా ప్లాన్ చేసుకొని సర్వనాశనం చేశారు. జరాగు, నువ్వు కూడా పొత్తే ఉండాలి జరాగు. తర్వాత ఈ విధంగా కాళేశ్వరాన్ని ఖతం చేసిర్రు. ఇక ప్రజలను కూడా ఆగం చేసిర్రు. ఒక మాట చెప్తున్నా స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారికి, జరాగు, నేను పుట్టుకతో ఉన్నాయి, మీరు ఇవ్వలేరల్లా. నేను మొదటి నుంచి ఉన్నా, నాకు తెలుసు అది. ఒక్క మాట జరా, పద్మశాలి సోదరులు ఊరవతల ఈ రంగులు వచ్చేదానికి ఒక తొట్లు పెట్టుకున్నారు. తొట్లు పెట్టుకుంటే ఊరవతల ఉన్న నక్కల గుంపులకు వెళ్ళి ఒక నక్క వచ్చి అలా దొరికింది. ఇలా దొరికి తరక రంగు మారింది. రంగు మారి మళ్ళీ నక్కలలో పోయింది. నక్కల పోయి ఏమన్నది, నేను రాజును రా అన్నది. అనేసరికి నువ్వేటి రాజు అవుతావు అని వాళ్ళు కూడా పొద్దుదాకా ఆలోచించారు. ఈ నక్కలు ఏం తింటాయి, రేగ్గాయలు రేలకాయలు తింటాయి. అవి సాయంత్రం వచ్చేసరికి అక్కడ ఊళ్ళు వస్తుంది. ఇది ఇట్లా రాకపోతే మాత్రం ఇది దొర, ఇది రాజు. కనుక ఇది అయిందనుకో, మనలాగా అయిందనుకో, ఇది మనదనుకోరు. కనుక ప్రజారాజ్యంలా, ప్రజాస్వామ్యంలో ఎవడు రాజు కాదు. ఇది ప్రజాస్వామ్యం. రాజులు అనుకొని విర్రబీగి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది. అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక అంగి జరిగింది, కానీ ముంగడ చూసుకొని మురుస్తున్నారు. మీరు వెనక అంగి జరిగింది, వెనక జనం చూస్తున్నారు, మీ ముంగడ చూసుకొని మురుస్తూ ఉన్నారు. తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క మాట, మా బురాది గారి కాల్వ, దానికి 270 కోట్ల రూపాయలు తీసుకున్నారు. గింత గెలగిచ్చారు, ఎక్కడ పోయినా పైసా తెలియదు. అది 98 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. 60 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకొక 20-30 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జర శాంక్షన్ చేయాలి. శాలిగారవరంలో మనం 10 కోట్లు పెడితే 20,000 ఎకరాలు బారే పరిస్థితి ఉంది. అది అసిఫ్నగర్ కాలువ, ఎన్నాళ్ళ నుంచో నైజాం కట్టిన కాలువ కాంచి ఆ పాయ కాలువ ఉంది. కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించాలని మనవి చేస్తా ఉన్నాను నేను. తర్వాత చెక్ డ్యాములు, మా నల్గొండ జిల్లాకు చెక్ డ్యామ్ శాంక్షన్ చేశారు. ఈ చెక్ డ్యామ్ల కాంట్రాక్టర్ ఎవరంటే సిబై కాంట్రాక్టరు సుధాకర్ రావు గారు. వాళ్ళెవరు, వాళ్ళ చుట్టాలు. మొత్తం యాదగిరిగుట్ట కాంట్రాక్టర్ వాళ్ళే, దాని చుట్టూ ఉన్న రోడ్లన్నీ వాళ్ళే, చెక్ డ్యాములు వాళ్ళే, సర్వం వాళ్ళదే. మొత్తం చెక్ డ్యామ్ కడితే మొత్తం కొట్టుకపోయినాయి. నా ఊర్లో కూడా చెక్ డ్యామ్ కొట్టుకపోయింది. అందుకోసమనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. అది జేజమ ఉన్నా కూడా ఎవరిని వదలొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఇవాళ నా చెక్ డ్యామ్ కోసం కంటే తిప్పలబడతా ఉన్నాను, ఎడ్ర దేవుడు అని. ఇలా మా సీ గారిని వారిని వీరిని బదిలాడుతూ ఉన్నా. ఈ ఎండకాలం పోతే మళ్ళీ సీజన్ వస్తుంది, అది కాదని ఇప్పుడు 3 సార్లు మునిగిపోయింది. 3 చెక్ డ్యామ్ కొట్టుకపోయినాయి. కనుక ఈ విధంగా పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి, ఇసుక మూడలు మోసారు, మొత్తం మా ఏరినంతా లూట్ చేశారు. యాడిపోయినాయి ఈ ప్రజలంటే ఎక్కడ చేరాలో అక్కడ చేరినాయి. నేను జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉన్న అడిగినా, అయ్యా మరి ఏట్లే ఇదంతా ఇసుక పోతా ఉంది, నీళ్ళు దోశ ఇసుక పోతే 2 దోశల నీళ్ళు కింది పోతాయి, ఎట్లా అంటే జగదీష్ రెడ్డి గారు ఏమనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తుంది కలెక్టర్లకు, నేనేం చేయన్నాడు. అందరు పొత్తుదారులే, అందరు పాలుదారులా.
అందుకోసమనే ఇసుకను మింగిరు, భూములను మింగిరు, ప్రాజెక్టులు మింగిరు. ఈ తెలంగాణను మింగడానికి ప్రయత్నం చేస్తే నవంబర్ 30 తారీఖు నాడు గుద్దురు కూర్చితే డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. ప్రజాస్వామ్యం నిలబడాలి. అది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం నడుస్తుందని కూడా నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మెదక్ జిల్లా గురించి చాలామంది చెప్పడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు ఏదైతే మా జిల్లా మంత్రిగా ఉండ్రి, ఎప్పుడు మా నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గారు. కాకపోతే అందరు చాలామంది సోదరులు చెప్పినారు ఏమో నీళ్లు మొత్తం మెదక్ జిల్లాకే తీసుకుపోయినట్టు మాట్లాడిండ్రని చెప్పేసి. కాకపోతే మాకు బాగా గుర్తుంది అధ్యక్ష, సింగూరు ఎప్పుడు కూడా ఎండిపోయిందంటే కేవలం 2 సార్లు ఎండిపోయింది మాంజీరా నది. దాంట్లో కేవలం గత పాలకుల తప్పిదం వలన ఒకసారి జీవో లేకుండా మొత్తం 18 టీఎంసీల నీళ్లను మొత్తం మిడ్మానేరుకు తీసుకొని పోయి సిద్దిపేట, గజ్వెల్, సిరిసిల్లకి వాళ్ళకే ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే కొంతమంది సోదరులు పొరపాటున నాకు ఇంతకుముందు కూడా ఎవరో మొత్తం మీ మెదక్ జిల్లాకే తీసుకుపోయినారని చెప్పడం జరిగింది. కానీ మాకు నారాయణఖేడ్ నియోజకవర్గం, అందోల్, జైరాబాద్ అన్ని నియోజకవర్గాలకు కూడా అప్పుడు నష్టం కలిగించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే నేను డీప్గా పోకుండా దీంట్లో కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాల గురించి పోకుండా కేవలం నా నియోజకవర్గానికి పరిమితం అవుతాను. అయితే లాస్ట్కు 2015లో చెప్పిన వాగ్దానం ప్రకారం మొత్తం గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మేము మీకు పాదాలు తడుపుతామని చెప్పినారు. కానీ కేవలం మొన్న ఎలక్షన్ల ముందర 2 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు వచ్చి పునాది వేయడం జరిగింది. దాని తర్వాత సంవత్సరంన్నరకి మళ్ళీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మళ్ళీ వచ్చి ఇంకొకసారి దానికి పూజ చేయడం జరిగింది సార్. అయితే ముఖ్యంగా ఈ కాళేశ్వరం గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నా నియోజకవర్గంలో మళ్ళీ ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ అని కాళేశ్వరంలో భాగంగా 17th ప్యాకేజ్ నెంబర్ 17 ఏదైతే ఉందో సింగూరుకు తీసుకురావడం జరిగింది. లాస్ట్లో చివరిగా ఆయకట్టు మాది నారాయణఖేడ్ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు మొత్తం నీళ్ళు ఇస్తా అని చెప్పేసి 1,600 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డ కుంగిపోయి కాళేశ్వరం ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇంకా మిగిలిన ఆయకట్టు, మిగిలిన ప్రాజెక్టులు అసలు సర్వైవ్ అవుతాయా అని చెప్పేసి, వయబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఈ సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా అన్ని ఏ నిధులు చూసినా కూడాను మొత్తం అన్నీ వాళ్ళే తీసుకొని పోయినరు అధ్యక్ష. కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్కు వాళ్ళే తీసుకొని పోయినరు. మా నారాయణఖేడ్ నియోజకవర్గం ఏదైతే ఉందో చాలా వెనుకబడ్డ ప్రాంతం. మేము ఈరోజు కూడా ఐ స్టాండ్ బై మై వర్డ్స్. మాకు గత పాలకుల పీరియడ్లోనే మా ప్రాంతం డెవలప్ అయింది. ఈ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలల్లో చాలా వెనుకబడేసినారు. అన్ని నిధులు వాళ్ళే తీసుకొని పోయినరు. మాకు మొండి చేయి మిగిలించని చెప్పేసి ఎన్నోసార్లు నేను పత్రికాముఖంగా ఛాలెంజ్ కూడా చేయడం జరిగిన అధ్యక్ష. గత బై ఎలక్షన్ నుండి ఇప్పటి వరకు ఎన్ని నిధులు నారాయణఖేడ్ నియోజకవర్గానికి కేటాయించారు, మరి మీ గజ్వెల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారు, శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే సార్ చెప్పినట్టు సార్ అవకాశం నాకు మాట్లాడనివ్వండి సార్. మీరు పెద్దలు మాజీ మంత్రివర్యులు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి సార్. అరే మెదక్ జిల్లా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతాను, నాకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను. గతంలో జరిగిన అన్యాయాన్ని అరికట్టి కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మాకు వెనుకబడ్డ ప్రాంతానికి న్యాయం చేకూరే విధంగా అందరూ పాలకులు చూడాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను.